ఆఫ్టర్ ఆల్ మీడియా గాళ్ళం. మీ మందు ఖర్చంత లేవు మా జీవితాలు. మీ మీద పడి మేం బతకటం లేదు, మీరే మా మీద పడి బతుకుతున్నారు. మీ గురించి రాయడం మానేస్తే, మాట్లాడడం మానేస్తే, నీ బొమ్మ టీవీలో చూపించడం మానేస్తే ఏమవుతావు? మాయమైపోతావు. ఆ తర్వాత కాళ్ళ వేళ్లా పడి బతిమలాడతావు. అయినా ఉంచుకోవడానికి, ఉయ్యాలోగడానికి మీడియా ఎవడికి ఉంపుడు గత్తె కాదు. ఇవన్నీ కెమెరామాన్ గంగతో రాంబాబులో జర్నలిస్ట్ గా నటించిన పవన్ కళ్యాణ్ డైలాగ్స్. పొలిటీషియన్ ను ఉద్దేశించి చెప్పినవి. అయితే సినిమాలో జర్నలిస్ట్ గా నటించినప్పుడు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి? తిట్టినామే శ్రీరెడ్డి, తిట్టించింది రామ్ గోపాల్ వర్మ, వెనక్కుండి నడిపించింది వైసీపీ. ఈ ముక్క శ్రీరెడ్డి, ఆర్జీవీ స్వయంగా ఒప్పుకున్నారు. వీడియోలు, ఆడియోల్లో చెప్పారు. సినిమా మొత్తం క్లియర్ గా ఉంది. కానీ ఇప్పటికీ పవన్ కి ఎవ్వరూ ఈ కాన్సెప్ట్ అర్థమయ్యేలా చెప్పినట్టు లేరు. ఎందుకంటే సాధారణంగా స్క్రిప్ట్స్ వినటం, రాసిచ్చిన డైలాగ్స్ చెప్పటం అలవాటైపోయి వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రం కావాలంటారు, రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీని పల్లెత్తు మాట అనరు. పైగా కేంద్రంపై పోరాటంలో భాగంగా ధర్మ పోరాట దీక్ష చేస్తుంటే దాన్ని డైవర్ట్ చేయటానికి అన్నట్టు ఎన్నడూ ఓటేయడానికి కూడా రాని ఫిల్మ్ ఛాంబర్లో హడావుడి చేస్తారు. ఐ వాంట్ జస్టిస్ అంటూ అందరినీ పిలిచి మీటింగ్లకు హాజరు కారు. పైగా 3 మీడియాలపై బ్యాన్ వేయాలంటూ నానా హడావిడి. ఎందుకు బ్యాన్? మిమ్మల్ని ఏం చేశారని బ్యాన్ విధించాలి? తిట్టిన వాళ్ళని, తిట్టించిన వాళ్ళని నడిపించిన వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా వదిలేసిన మిమ్మల్ని చూసి జాలి పడకుండా ఉండగలమా? ఇలా వాస్తవాలు మాట్లాడాం కదా అని మేం మీకు వ్యతిరేకమని కాదు. ఇప్పటికైనా రాసిచ్చిన స్క్రిప్ట్లు మాని వాస్తవం అర్థం చేసుకుంటే మంచిది అన్నది మా సూచన. పైగా సినిమాలో మీరు చెప్పిన డైలాగ్స్ ఒక్కసారి గుర్తు చేసుకోండి చాలు. మీడియాతో ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో, ఎలా మాట్లాడాలో కాస్తైనా అర్థమవుతుంది. బహుశా మీకు ఆ డైలాగ్స్ ఇప్పుడు గుర్తుండవు. ఎందుకంటే రాసిస్తే చదివారు కదా. పోనీ కనీసం ఓసారి ఆ సినిమా పెట్టుకుని చూడండి, అప్పుడైనా బోధపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.